నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. అమెరికా భారత్పై సుంకాలు విధించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థకు వెల్లడించింది. ముఖ్యంగా భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా అమెరికాకు నోటీసులు ఇప్పించింది. కాగా నోటీసులను అగ్రరాజ్యం తిరస్కరించింది. బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. ఉక్కు, అల్యూమినియంపై తమ సుంకాలు భారత్ పేర్కొన్నట్లుగా భద్రతా చర్యలు కాదని, జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయంపై న్యూఢిల్లీతో ఎటువంటి చర్చలు నిర్వహించబోమని ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు వెల్లడించారు. దీంతో దామాషా ప్రకారం అమెరికా దిగుమతులకు ఇస్తున్న రాయితీలను తొలగించాలని భారత్ భావిస్తోంది. అమెరికా నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ ఎత్తున టారిఫ్లు విధించారు. ఇక భారత్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్న ఉక్కు, అల్యూమినియంలపై 25% సుంకాలు విధిస్తున్నట్లుగా తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఈ సుంకాలను జూన్ 4 నుంచి 50% పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక దీనివల్ల $7.6 బిలియన్ విలువైన భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దీంతో అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తోందని తప్పుబడుతూ భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది. ఇక సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ, వాషింగ్టన్ అత్యంత సమీపంలోనికి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ చాలా రాయితీలను ఈ డీల్ ద్వారా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. కాగా ప్రస్తుతం అగ్రరాజ్యం అనుసరిస్తున్న చర్యలతో ఆ రాయితీలకు కోతలు విధించే అవకాశం ఉంది. కొందరి విశ్లేషకులు ఇది భారత్, అమెరికా సంబంధాల్లో మరో మలుపుగా అభివర్ణిస్తున్నారు. వాణిజ్య ఒప్పందాల ద్వారా పరిసరాలకు చేరువైన ఇద్దరు భాగస్వాములు ఈ సంక్షేమం క్రమంగా పరిష్కారానికి పొందుతాయన్న ఆశలు ఉన్నా అమెరికా దిగుమతులపై కొనసాగిస్తున్న నిబంధనలు, సబ్సిడీలపై సానుకూలత తక్కువగా కనిపిస్తుంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు ఉన్నారు. నమస్కారం అండి, అంది సత్యం గారు. నమస్తే అండి. ఎస్, ఇక సుంకాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా ప్రపంచీకరణ తర్వాత 91 తర్వాత గ్లోబలైజేషన్ యొక్క ఆబ్జెక్టివే టారిఫ్ని కనిష్ట స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ టారిఫ్ల ద్వారా రక్షణాత్మక ఆర్థిక వ్యవస్థలు కావటం వల్ల వరల్డ్ ట్రేడ్ దెబ్బతింటుంది, ప్రపంచ వ్యాపారం మందగిస్తుంది. కాబట్టి టారిఫ్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని చెప్పేసి ప్రపంచీకరణ స్టార్ట్ అయింది. WTO ఏర్పాటు చేసింది కూడా వీటి మీద అగ్రిమెంట్లు, టారిఫ్ల మీద అగ్రిమెంట్లకు రావడం, ఆ అగ్రిమెంట్లలో కూడా కనిష్ట స్థాయికి తగ్గించి వరల్డ్ ట్రేడ్ని పెంచడం అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి ఏర్పాటు చేశారు. తర్వాత ఆనాడు కొన్ని దేశాలు వినకపోతే మేము మా దేశం బలహీనమైన దేశం, ఇటువంటి అగ్రిమెంట్లలో ఉంటే మేము తట్టుకోలేమని అంటే కూడా అమెరికా అందరినీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి అగ్రిమెంట్లో సంతకాలు పెట్టించింది. ఉదాహరణకు మనం ఘాటు ఒప్పందం మీద సంతకం పెట్టిన తర్వాతనే WTOలో సభ్యులుగా మారాం. కాబట్టి అటువంటి అమెరికా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థిక వ్యవస్థలు పుంజుకొని అమెరికా మీద ట్రేడ్లో సర్ప్లస్ అయ్యే వరకల్లా ఇవాళ రివర్స్లో నడుస్తుంది. కొంతమంది అయితే అసలు ప్రపంచీకరణకు ద్రోహం చేస్తుంది అమెరికా అని ఎకనామిస్టులు కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతున్నాయి. వివిధ దేశాలు వివిధ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ విషయానికి వస్తే మనం ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. ప్రథమ స్థానంలో 160 మిలియన్ టన్నుల కెపాసిటీ తోటి చైనా ప్రథమ స్థానంలో ఉన్నది. 12 మిలియన్ టన్నుల తోటి మనం 2వ స్థానంలో ఉన్నాం. ఇక జపాను, జర్మనీ, అమెరికా, రష్యా ఇవన్నీ కూడా 4-5 టన్నుల కెపాసిటీ ఉంది. 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానంలో ఉన్నటువంటి
ఈ అన్ని దేశాల యొక్క కెపాసిటీ 3-4 టన్నులే. ఒక దేశం 5 టన్నులు అంతవరకు. 12 మిలియన్ టన్నుల కెపాసిటీ తోటి మనం రెండో స్థానంలో ఉన్నాం. మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత మనం కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నాం. అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం మనం, అల్యూమినియం కానీ స్టీలు కానీ. అయితే వాస్తవానికి 25% టారిఫ్ ఉండాల్సింది నిన్ననే ప్రకటించారు, 50% పెంచుతున్నామని. ఎస్, అవును. ఈ 50% పెంచడంతో మన ఉక్కు ధరలు పెరిగి అక్కడ వాళ్ళ మార్కెట్లో డిస్కరేజ్ అవుతుంది, కొనుగోలు చేయరు. ఉదాహరణకు ఇవాళ మనకు అమెరికాలో ఉన్నటువంటి ట్రేడ్లో మనం మిగుళ్ళు ఉన్నాం. మన ఎగుమతి $86 బిలియన్ అయితే వాళ్ళ ఎగుమతులు మనకు $46 బిలియన్. దాదాపు $40 బిలియన్ మనం సర్ప్లస్లో ఉన్నాం. అమెరికాలో లోట్లు ఉంది మనతోడు పోలిస్తే. అట్లాగే చైనాతోడు పోలిస్తే $360 బిలియన్ లోట్లో ఉంది అమెరికా. అంటే $360 బిలియన్ సర్ప్లస్ ఉంది చైనా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అమెరికన్ యొక్క లేదా ట్రంప్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టారిఫ్లు పెంచేసి ఈ గ్యాప్, అంటే లోటు మిగులు మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఈ పని చేస్తూ ఉన్నాడు, ఇతర దేశాలతో ఉన్న లోటు తగ్గించుకోవటానికి. దాంట్లో భాగంగానే ఇవాళ మన మీద కూడా 50% మేము పెంచుతున్నామని చెప్పేసి అన్నారు. అంటే దీనివల్ల 2 లక్ష్యాలు అమెరికాకు ఉన్నాయి. ఒకటి, మనకన్నా చైనా తక్కువ రేటు తోటి స్టీల్ ఎగుమతి చేస్తుంది. కాబట్టి అట్లా వాళ్ళు ముందు బెదిరించింది చైనానే. ఏది చైనాని బెదిరించింది అమెరికా, ఫస్ట్ చైనానే బెదిరించింది. కానీ వాళ్ళు ఎదురు తిరిగారు. ఎందుకంటే 2 ఆర్థిక వ్యవస్థలు దగ్గర సమానంగా ఉన్నాయి. తర్వాత అమెరికా మీద సర్ప్లస్ ఉంది. వాళ్ళు 200% అంటే మేము 150% విధిస్తామని చైనా అడ్డం తిరిగింది. కానీ చివరికి ట్రంపే దిగి చివరికి ఫైనల్ చేసుకుంటూ అమెరికన్ ఎగుమతుల మీద చైనా 10% టారిఫ్లు విధిస్తే చైనా ఎగుమతుల మీద అమెరికా 30% విధిస్తుందని ఒక అగ్రిమెంట్కి వచ్చి అయిపోయింది. ఇప్పుడు మన మీద 25% ఉన్నది 50% పెంచుతాం అంటున్నారు. అంటే చైనా నుంచి తక్కువ ధరకు వస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి సృష్టిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేశస్తులకు, బ్యూరోక్రాట్లకు కానీ, కేంద్ర మంత్రులకు కానీ, మనలాంటి వాళ్ళకి కానీ అసలు ట్రంప్ మిత్రుడా శత్రువా అనేది అర్థం కావట్లే. ఒకసారి ఆయన నోటనేమో మిత్రుడిని అంటాడు, ఆచరణేమో శత్రువులాగా వ్యవహరిస్తుండు. మన పాకిస్తాన్ తోటి వార్లు కానీ ఇప్పుడు కానీ అనేక స్థానాలు. కాబట్టి వీటికి అగ్రిమెంట్లు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు WTOకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు కంప్లైంట్ చేశారు. ఇట్లా గతంలో కూడా చైనా కంప్లైంట్ చేసింది 200% అన్నప్పుడు. ఇప్పుడు భారతదేశం కూడా కంప్లైంట్ చేసి WTO నుంచి నోటీస్ ఇష్యూ చేసింది అమెరికాకు, ఏది మళ్ళీ దీన్ని రివ్యూ చేయమని. మరి రివ్యూ చేస్తారా? ఇప్పటివరకు అయితే మనకున్న సమాచారం మేరకు అసలు రిజెక్ట్ చేసింది WTO నోటీసులు అనేది ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం. అట్లే రిజెక్ట్ చేస్తుందా, లేదా తీసుకొని రివ్యూ చేస్తుందా, లేకపోతే రివ్యూ చేసినప్పుడు మరికొంత 50% దాన్ని ఏమైనా 30-40% తగ్గిస్తారా అనేది మనం డెసిషన్ కోసం చూడటమే. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఎందుకు ఈ పని చేస్తుంది టారిఫ్లు అంటే, అమెరికా గత 40-50 ఏళ్ళుగా అనుసరించిన వ్యూహం ఏమిటంటే తయారీ రంగం వద్దనుకుంది. అంటే వాళ్ళ దేశంలో వస్తువులు తయారు చేయటం వద్దనుకుంది. ఒక యుద్ధ సామాగ్రి తప్ప ఏది అక్కడ తయారు చేసే పరిస్థితి లేదు. సర్వీస్ సెక్టార్లో అంటే ఐటీ కానీ లేదా ఇతర సెక్టార్లో బాగా గ్రో కావచ్చు. కాబట్టి సర్వీస్ సెక్టార్లో తయారైనటువంటి వాటిని ఎగుమతి చేసుకొని ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటం అనేది గత 50 ఏళ్లుగా నడుపుతుంది. చివరికి వస్తు తయారీ రంగంలో ప్రపంచంలో చైనా చాలా స్ట్రాంగ్గా తయారైంది. వాళ్ళ జీడిపిలో 30% ఉంది. మిగతా దేశాలన్నీ వీక్గా ఉన్నాయి, మనం కూడా వీకే ఉన్నాం. 16% మన జీడిపిలో ఉన్నా వీక్గానే ఉన్నాం. కానీ అమెరికా మరింత వీక్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇతర దేశాల వస్తువులు దిగుమతి చేసుకుంటుంటే అమెరికా బెదిరిస్తుంది, అంటే టారిఫ్లు పెంచి మేము డిస్కరేజ్ చేస్తామని. అమెరికా ఓన్గా మన దగ్గర తయారు చేయాలి. ఇప్పుడు భారతదేశం కూడా ఐఫోన్లు, శాంసంగ్ భారతదేశంలో తయారు చేయడానికి వీల్లేదు, మన దేశంలో తయారు చేయండి అమెరికాలో. మీరు కనుక భారతదేశంలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్లు పెంచుతామని బెదిరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అమెరికా వాళ్ళ దేశంలో తయారీ రంగం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య పరిష్కరించబడుతుంది. కాబట్టి వాళ్ళ దేశంలో పరిశ్రమలు పెరిగితే ఉద్యోగిత పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పరిష్కారం దొరుకుతుంది అనేది ట్రంప్ యొక్క వ్యూహం. కానీ సరే, వాళ్ళ దేశంలో తయారీ రంగం కావాలంటే అనేకమైనటువంటి వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేయలేము అన్ని రకాలు. కానీ దాని ఆబ్జెక్టివ్ అది అయినప్పటికీ ఇవాళ ఇతర దేశాలని ఈ విధంగా బెదిరించి ఆ ట్రేడ్ గ్యాప్ని పూడ్చుకోవటానికి ఇవాళ మన ఉక్కు మీద 25% నుంచి 50% పెంచారు. వాస్తవానికి అసలు మన ఉక్కి ధరే ఎక్కువ ఉంది.
మన ఇప్పుడు మన దేశంలో ఉక్కు మోనోపాలిస్ ఉన్నాయి. టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, ఇటువంటి 3-4 ప్రొడక్షన్ హౌజెస్ ఉన్నాయి టాప్లో ఉన్నటువంటి. ఈ 4 కూడా గత 3 నెలలుగా ఇండియన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి చైనా నుంచి వచ్చే స్టీల్ తోటి మేము తట్టుకోలేము, చైనా నుంచి ఇదే పరిస్థితుల్లో స్టీల్ వస్తే మేము మా ఉక్కు ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి చైనా నుంచి వచ్చే స్టీల్ మీద టారిఫ్ పెంచండి అంటే గత ఏడాదిగా ఫైట్ చేస్తే మొన్ననే ఇండియన్ గవర్నమెంట్ 12% పెంచింది. చైనా నుంచి వచ్చే స్టీల్ మీద టారిఫ్ 12% పెంచింది. ఎందుకు పెంచింది అంటే మన ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆ స్థాయి ధరకు అమ్మాలనేటువంటి ఉద్దేశం. మన ధర ఏమో ఎక్కువ ఉంటుంది, చైనా నుంచి వచ్చిన స్టీల్ ధర తక్కువ ఉంటుంది, వాళ్ళ గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు పెద్ద ఎత్తున 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తారు. మన దేశం కెపాసిటీ 12 మిలియన్ టన్నులు, మిగతా దేశాలన్నీ 4-5 మిలియన్ టన్నులే. కాబట్టి ఆ తట్టుకొని మేము నిలబడాలంటే అది అవసరమని ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి మొన్ననే ఒక 4 రోజుల కింద 12% టారిఫ్ పెంచింది చైనా ఉక్కు మీద. అంటే చైనాతోటే మనం తట్టుకోలేమంటే అమెరికాలో 50% పెంచితే అసలే మనం డిస్కరేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన వాళ్ళు WTOకు కంప్లైంట్ చేసి అమెరికాకు నోటీసులు ఇప్పించారు. ఓకే, అలాగే చెప్పండి సత్యం గారు, ఇక అమెరికా ఇండియాకి సంబంధించిన సత్సంబంధాలు కూడా ఈ టారిఫ్ల వల్ల ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలంటారు? టారిఫ్ల వల్లనే సత్సంబంధాల్లో మార్పులు రావండి. ఓకే, ఎందుకంటే మనకు చైనాకు ఆ యుద్ధం జరుగుద్దా రేపటి ఎల్లుండి అనంత పరిస్థితి మనకు గతంలో లేహాలు కానీ గాల్వను ప్రాంతంలో ఘర్షణలు కానీ ఇటువంటివి జరిగినాయి. మన సంతోష్ సైనికుడు చనిపోవటం ఇటువంటివన్నీ జరిగినాయి. ఇటువంటివన్నీ జరిగినా మనకు చైనాకి వాళ్ళ $118 బిలియన్ వాణిజ్యం ఉంది, విచ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ వరల్డ్. మన దేశానికి సంబంధించి మనం $100 బిలియన్ దిగుమతి చేసుకుంటే మనం చైనాకు $18 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. దరిదాపు $118 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ఎంత టెన్షన్స్ ఉన్నా చైనాతోటి మనం వాణిజ్య సంబంధాలు తెంచుకోలేదు. ఎందుకని తెంచుకోలేదంటే పరస్పరం లాభం, ఆ లాభాన్ని చూసుకుంటారు ఎవరైనా. అట్లాగే మనకు అమెరికా కూడా బిగ్గెస్ట్ ట్రేడ్ ఉంది, దరిదాపు $120 బిలియన్. మనం $80 బిలియన్ ఎగుమతి చేసుకుంటే మనం $46 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు చైనా. కాబట్టి ఇంత వాణిజ్య సంబంధాలు ఉన్నప్పుడు రాజకీయ సంబంధాల్లో దీంతోటే మన పాకిస్తాన్ అనుసరించినటువంటి వైఖరులే మారలేదు. మనం సబ్మిసివ్గా ఉండి ఏదో విధంగా ఒప్పందాలు చేసుకోవాలంటే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క మన తాపత్రయం అట్లా అవుపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ నాడు టారిఫ్ అనౌన్స్ చేసినప్పుడే చైనా, ఆఖరికి అమెరికా మిత్రుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా ఎదురు తిరిగినాయి, మేము కూడా కౌంటర్ టారిఫ్ వేస్తామని. కానీ భారతదేశం మాత్రం ఆ స్టేట్మెంట్ ఇవ్వలే, ఆ ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు సబ్మిసివ్గా అంటే అణిగిమణి వండుకుంటూనే ఏదో విధంగా అమెరికా తోటి అగ్రిమెంట్ చేసుకోవాలన్న చర్చలు నడుస్తున్నాయి. మరి అమెరికా నుంచి స్టేట్మెంట్ వస్తుంది, ఇంకో నెలలో, ఇంకో 15 రోజుల్లో మేము ఫైనల్ చేసుకుంటామని. అదే సందర్భంలో డ్యామేజింగ్ స్టేట్మెంట్ కూడా ఇవాళ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ని దెబ్బకొట్టడానికి కూడా ఉపయోగపడింది. మన పాకిస్తాన్ భారతదేశ యుద్ధం, నేను వాణిజ్య సంబంధాలు వాణిజ్యం పెంచుతా, మీకు టారిఫ్ తగ్గిస్తా అంటేనే యుద్ధం మానేసిరని చెప్పే స్టేట్మెంట్ తోటి భారత ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఎందుకంటే మనం సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం మధ్యవర్తి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అనుకున్నాం. ఏనాడు స్వాతంత్రం వచ్చిన కాంచి ఆ జోక్యం లేదు, 60 నుంచి జోక్యం లేదు. ఇప్పుడు ఎట్లా ట్రంప్ జోక్యం చేసుకుంటాని వాళ్ళ పెద్ద చర్చ నడుస్తుంది. ఆ వాణిజ్యం కూడా దీనికి అడ్డం పెట్టి మాట్లాడాడు ట్రంప్. కాబట్టి నిలకడలేని తనటం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. కానీ మనం సబ్మిసివ్గా బిహేవ్ చేసి ఏదో విధంగా అగ్రిమెంట్లు చేసుకోవాలనుకుంటే ఉద్దేశంలో మన ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ చర్చల క్రమంలో ఇంకో 4 రోజులు అవుతుంది అనుకున్నప్పుడే ఈ అనౌన్స్మెంట్ వచ్చింది, ఉక్కు మీద 50% పెంచుతున్నాం అనేది. కాబట్టి వాణిజ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, మేము కూడా కొన్నిటి మీద టారిఫ్ పెంచుతామని నేను స్టేట్మెంట్ వచ్చింది. ఏవేవి సెలెక్ట్ చేస్తారు, ఏ పర్సంటేజ్ పెంచుతారంటే మనం చూడాలి, రేపటిలో తేలుద్ది. ఏదేమైనా వాణిజ్య సంబంధాల విషయంలో, అగ్రిమెంట్ విషయంలో సజావుగా సాగుతున్నటువంటి సమయంలో ఈ స్టేట్మెంట్ రావడం అనేది కొంత కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. ఎస్, అలాగే ఇక ట్రంప్ సుంకాల నిర్ణయాల వల్ల కూడా చాలా ఇతర దేశాలకు కూడా వాణిజ్య రంగాలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అసలు ఇవాళ వరల్డ్ గ్రోత్, ఇప్పుడు ఇండియన్ గ్రోత్ రేట్ 6.5% ఉంది, చైనా గ్రోత్ రేట్ అరౌండ్ 5% ఉంది. కానీ అమెరికా గ్రోత్ రేట్ కానీ, యూరప్ గ్రోత్ రేట్ కానీ, జర్మనీ, జపాన్ అన్నిటి ఆర్థిక వ్యవస్థల యొక్క గ్రోత్ రేటు 2%, మహా అయితే 3%, 1.5% ఉన్నాయి. అంటే ఎదుగుదల లేని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఇలా ఎదుర్కొన్నప్పుడే ప్రపంచీకరణ తెచ్చి వరల్డ్ ట్రేడ్ పెంచాలి, ప్రపంచం కుంచుకుపోతుంది. కాబట్టి అన్ని దేశాలు కూడా ఈ లిబరల్ గా వాణిజ్యం చేయటం వల్ల
అన్ని ప్రపంచం అంతా అభివృద్ధి చెందుదని ఇటువంటి అగ్రిమెంట్ చేశారు. ఇప్పుడు అమెరికా డిఫెన్స్లు ఉంది, తయారీ రంగంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు. కాబట్టి మిగతా దేశాలను ఇబ్బందులు పెడుతుండు టారిఫ్లు పెంచి. ఎందుకంటే టారిఫ్లు పెంచితే అమెరికాలో ధరలు పెరుగుతాయి. ఏది ఈ దిగుమతులన్నిటి యొక్క ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే అప్పుడన్నా అమెరికాలో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు, ఇక్కడే ఉత్పత్తి చేస్తారు, ఇక్కడే అమ్ముతారు. కాబట్టి అమెరికన్ ఎకానమీ డెవలప్ అవుతుంది అనేది ట్రంప్ ఆశ. కానీ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడే డెవలప్ కావాలంటే. కాబట్టి ఏదేమైనా ఇప్పటికి కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అమెరికా ఇన్వైట్ చేయగలుగుతుంది, వస్తున్నది. కానీ తయారు రంగానికి మరి వాళ్ళు ఎందుకు గత 50 ఏళ్ళు అంటే చాలా రిస్కులు ఉన్నాయని వాళ్ళ అభిప్రాయం. అంటే దాని మీద పెద్దగా ప్రాఫిట్స్ ఉండవని. తర్వాత ఇప్పుడు పొల్యూషన్, ఉదాహరణకు ఫార్మా ఇండస్ట్రీస్ ఉంది, మొత్తం ఇండియాలో తయారు చేస్తారు, మార్కెటింగ్ మాత్రం వాళ్ళు చేస్తారు అమెరికాలో. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం చేస్తారు ఫార్మసీ మీద, కానీ తయారీ మాత్రం వాళ్ళు తయారు చేయరు, పొల్యూషన్ ఉంటుందని. కాబట్టి మన ఇండియా ఇంకా ఇలాంటి దేశాల్లో ఇవాళ ఫార్మసీ ఇండస్ట్రీ నడుస్తుంది, అది పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఇది మనం అనుసరిస్తున్నటువంటి వైఖరి. కాబట్టి వాళ్ళు తయారీ రంగం ఉన్న కాంచి తర్వాత ఇంకోటి ట్రేడ్ యూనియన్స్, కార్మికులు, ఇటువంటివన్నీ తప్పించుకోవటానికి వాళ్ళు తయారీ రంగాన్ని గత 50 ఏళ్ళుగా నిర్లక్ష్యం చేశారు. తర్వాత ఇంకోటి కూడా ఉంది వాళ్ళకు, ఏమిటంటే కాస్ట్ ఎక్కువ. అమెరికాలో తయారు చేయాలంటే కాస్ట్ ఎక్కువ, వేజ్ రేట్ ఎక్కువ కాబట్టి కాస్ట్ ఎక్కువ. ఇది కాబట్టి కాస్ట్ ఎక్కువైనప్పుడు మనం తయారు చేసుకునే దానికన్నా కాస్ట్ తక్కువ ఉన్నటువంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే బెనిఫిట్ అవుతామని దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు వచ్చే వరకల్లా ఇతర దేశాలు ప్రెజర్ పెంచగలుగుతున్నాయి, అమెరికన్ ఎకానమీ నుంచి లాభపడుతున్నాయి, అందరూ ప్రపంచం అంతా మనకు అమ్ముకొని లాభపడతారు. కాబట్టి మనమే తయారు చేసుకుందాం అన్నటువంటి వైఖరికి ఇప్పుడు ట్రంప్ ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు, టారిఫ్లు పెంచడం చేస్తున్నాడు. ఎస్. అలాగే ఇక అమెరికాకి సంబంధించి మనం WTOకి కూడా ఈ సుంకాలకు సంబంధించి 50% సుంకాలకు సంబంధించి ముఖ్యంగా కంప్లైంట్ ఇచ్చి నోటీస్ కూడా అందించడం జరిగింది. మరి ఈ నోటీస్కి సంబంధించి ఇండియా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒకవేళ నోటీస్ కనుక కొట్టేసినట్లయితే, తిరస్కరించినట్లయితే? ఇప్పుడు WTO అగ్రిమెంట్లు ఉన్నాయండి, వాటి కట్టుబడి ఉండాలి. ఉండనంటే చేసేదే ఉంది. తర్వాత వాటి మీద రిస్ట్రిక్షన్స్ కు రికమెండ్ చేయాలి WTO. అంటే అమెరికాతో ఉన్న అటువంటి వాణిజ్యాలు ఎక్కడెక్కడ అవుతున్నాయో వాటి మీద అమెరికన్ ట్రేడ్ మీద రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తుంది, WTO రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు మనం UNOలో ఎట్లయితే తీర్మానాల మనం భద్రతా మండలి తీర్మానం ఫాలో కాకపోతే ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి, అటువంటివే వస్తాయి. కాబట్టి మరి ఆ శక్తి ఉందా WTOకు? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని అమెరికా చేతుల్లో ఉన్నాయి పరోక్షంగా. ఇప్పుడు ఉదాహరణకు IMF ఉంది, తర్వాత UNO ఉంది, ఇవన్నీ కూడా అమెరికా వాడుకుంటుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని భద్రతా మండలి వీటో అధికారం ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా అనేక వలస దేశాలకు, అనేక పేద దేశాలకు నష్టం చేసుకుంటూ వచ్చింది గత 60-70 ఏళ్లుగా. అమెరికా వీటో అధికారం లేదు కాబట్టి. అట్లనే IMF ఉంది, IMF లో ఇతర దేశాలకు లోన్ ఇచ్చేటప్పుడు దాని IMF లో దేశానికి ఒక ఓటు ఉండదు, సందాన్ని బట్టి ఓటు ఉంటుంది. అమెరికా ఒక్క దేశానికే 16.5% ఓటింగ్ శాతం ఉంది. కాబట్టి దాంట్లో కూడా ఇవాళ అమెరికాదే చెల్లుతుంది. అట్లాగే WTOలో కూడా ఏం చేస్తుందో చూడాలి. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని పరోక్షంగా అమెరికా మేనేజ్ చేస్తుంది. దాన్ని మేనేజ్ చేసే దగ్గర పక్కకు ఇప్పుడు WHO ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇదంతా చైనా సపోర్టింగ్ ఉంది, మేము ఉపసంహరించుకుంటామని WHO నుంచి ఉపసంహరించుకుంటుంది. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలతోటి వాళ్ళ అంతర్జాతీయంగా పెత్తనం చెలాయిస్తుంది. అట్లే మొన్న కూడా అదే పని చేసిందిగా ప్యారిస్ అగ్రిమెంటు, ఈ వాతావరణం మీద అగ్రిమెంట్ చేసుకుంది 2015లో. పొల్యూషన్ ని ఫ్రీ డెవలప్మెంట్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం కాపాడాలని అన్ని దేశాలు కలిపి సంతకం పెట్టి ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకుంటే ట్రంప్ రాగానే ఇది అమలు చేస్తే మా దేశానికి నష్టం అని ఇప్పుడు తప్పుకున్నాడు. కాబట్టి ఇవాళ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి తప్పుకున్నా లేకపోతే ఇతర దగ్గర పెత్తనం చేసినా మొత్తం కూడా అమెరికా తన ప్రకారం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నడవాలి అన్న పద్ధతిలో ఇవాళ నడుపుతా ఉంది. ఓకే సత్యం గారు, ఇక అలాగే చివరిగా చెప్పండి, ఇక ఇండియాతో సత్సంబంధాలు మంచిగా ఉంటాయని మీరు అన్నట్లుగా కూడా మోడీకి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో కూడా ట్రంప్ మాట్లాడడం చూసాం. మంచి మిత్రుడు, అమెరికాకి ఇండియాకి మంచి సత్సంబంధాలు కూడా ఉండబోతున్నాయని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఇక ఇండియాకి టారిఫ్లకు సంబంధించి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో ఈ 50%కి సంబంధించి? ఇప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గుతారండి. 50% అన్నోడు 30-40% తగ్గుతాడు. కానీ అమెరికా మీద ఉన్నటువంటి భ్రమలు, ముఖ్యంగా గత 10 ఏళ్లుగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని భ్రమలు పెంచింది. ఏమంటే అమెరికాకు మనకు మంచి సంబంధాలు డెవలప్ అయినాయి, అమెరికాకు మనకే మిత్రుడు, అమెరికా మనకున్నంత మిత్రుడికి ఎవరు ఉండట్లేదు, అసలు మోడీకి ఇచ్చిన రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వట్లేదు
ఇటువంటి అన్ని స్టేట్మెంట్లు వచ్చే వరకు ప్రజలు భ్రమకు లోనయ్యారు. మనం ఏది చెప్తే అదే అని. కానీ మొన్న పాకిస్తాన్ తోటి వైరుధ్యం వచ్చిన దగ్గర మనకు బయటపడింది. ఏదైనా ముచ్చట్లు కావుగా నిర్ణయించాల్సింది ఆచరణ. ఆచరణ ఏమిటి అని అన్నప్పుడు మన పాకిస్తాన్ తోటి వారు వచ్చినప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ ఇంకా డిమాలిష్ కాకుండా మన సైన్యం అప్పర్ హ్యాండ్ అయింది, దాన్ని ఇంకా నష్టపెడతా అనుకున్నప్పుడు ఎమ్మట రంగంలోకి వచ్చి ఆదుకుంది, యుద్ధం విరమింపజేసింది. కాబట్టి తర్వాత ఇంకోటి, మనకు ఇతర దేశాలకు ఎక్కడైనా వైరుధ్యం వస్తే తన వైఖరి మారొచ్చు, కానీ పాకిస్తాన్ మనకు వైరుధ్యం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దాని డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా పాకిస్తాన్లో ఉంది. తనకు కావాల్సినటువంటి పనులన్నీ గత 40 ఏళ్లుగా ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంది పాకిస్తాను. తర్వాత సరెండర్ అయి ఉంటుంది. మనం ఉండం కదా, మనం అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా మీద భ్రమలు పెంచుకోవటం ప్రజలకు ఇష్టం లేదు, ముఖ్యంగా ప్రజలకు. ఎందుకంటే పాకిస్తాన్తో వచ్చిన 3 వైరుధ్యాల్లో కూడా పాకిస్తానే సపోర్ట్ చేసింది అమెరికా. పైగా 71 వార్లో దరిదాపు అమెరికా ప్రత్యక్షంగా మన మీద దాడి చేయడానికి పూనుకుంది జలాంతర్గామి ద్వారా. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వెంటనే రాజకీయ సంబంధాలు తెచ్చుకోవాల్సిన పని లేదు, శత్రువుగా మారాల్సిన పని లేదు, కానీ మన జాగ్రత్తలు మనం ఉండటం అనేది అవసరం అనేది వాళ్ళ మనకు మరొకసారి గుర్తు చేస్తా ఉంది అమెరికా వైఖరి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందం సత్యం గారు థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్గా అమెరికా భారత్పై సుంకాలు విధించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతికర సుంకాలు విధించమన్న విషయాన్ని భారత ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థకు వెల్లడించింది. ముఖ్యంగా భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా అమెరికాకు నోటీసులు ఇప్పించింది. కాగా నోటీసులను అగ్రరాజ్యం తిరస్కరించింది. ఇక బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. ఉక్కు, అల్యూమినియంపై తమ సుంకాలు భారత్గా పేర్కొన్నట్లుగా భద్రతా చర్యలు కాదని, జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయంపై న్యూఢిల్లీతో ఎటువంటి చర్చలు నిర్వహించబోమని ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు వెల్లడించారు. దీంతో దామాషా ప్రకారం అమెరికా దిగుమతులకు ఇస్తున్న రాయితీలను తొలగించాలని భారత్ భావిస్తోంది. ఇక అమెరికా నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ ఎత్తున టారిఫ్లు విధించారు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉక్కు, అల్యూమినియంలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఈ సుంకాలను జూన్ 4 నుంచి 50% పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక దీనివల్ల $7.6 బిలియన్ విలువైన భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దీంతో అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తోందని తప్పుబడుతూ భారత ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది.
ఇక సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ, వాషింగ్టన్ అత్యంత సమీపంలోకి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ చాలా రాయితీలను ఈ డీల్ ద్వారా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. కాగా ప్రస్తుతం అగ్రరాజ్యం అనుసరిస్తున్న చర్యలతో ఆ రాయితీలకు కోతలు విధించే అవకాశం ఉంది. కొందరు విశ్లేషకులు ఇది భారత్ అమెరికా సత్సంబంధాల్లో మరో మలుపుగా అభివర్ణిస్తున్నారు. ఇక వాణిజ్య ఒప్పందాల ద్వారా పరిసరాలకు చేరువైన ఇద్దరు భాగస్వాములు ఈ సంక్షోభం క్రమంగా పరిష్కారానికి పొందుతాయన్న ఆశలు ఉన్నా అమెరికా దిగుమతులపై కొనసాగిస్తున్న నిబంధనలు, సబ్సిడీలపై సానుకూలత తక్కువగా కనిపిస్తుంది. ఇది వాల్టీ స్పెషల్ ఇన్ డెప్త్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.